ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అక్కడ ఉంటాం ఇక్కడ ఉంటామంటూ ప్రకటించారు. తెలంగాణలో కూడా బీజేపీతో కలిసి జనసేన పనిచేస్తుందని చెప్పారు. కొండగట్టు వెళ్తూ అభిమానుల్ని చూసి తుర్కపల్లిలో ఆగారు పవన్ కళ్యాణ్. వారిని ఉద్దేశించి మాట్లాడిన జనసేనాని ఈ వ్యాఖ్యలు చేశారు. తుర్కపల్లిలో తనకు ఘన స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన పవన్ జై తెలంగాణ జై హింద్ అంటూ నినాదాలు చేశారు. भारतीय जनता पार्टी की కలిసి పనిచేసి ముందుకెళ్తారు తెలియజేస్తూ జై తెలంగాణ జై హింద్. జన సైనికులకి భారతీయ జనతా పార్టీకి కలిసి పనిచేసి ముందుకెళ్తారు తెలియజేస్తూ జై తెలంగాణ జై హింద్. జన సైనికులకి భారతీయ జనతా పార్టీకి కలిసి పనిచేసి ముందుకెళ్తారు తెలియజేస్తూ జై తెలంగాణ జై హింద్. జన సైనికులకి భారతీయ జనతా పార్టీకి కలిసి పనిచేసి ముందుకెళ్తారు తెలియజేస్తూ జై తెలంగాణ జై హింద్. జన సైనికులకి భారతీయ జనతా పార్టీకి కలిసి పనిచేసి ముందుకెళ్తారు తెలియజేస్తూ జై తెలంగాణ జై. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో ఆలయానికి వచ్చిన పవన్ కళ్యాణ్ కు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో పవన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ ని చూసేందుకు భారీ సంఖ్యలో స్థానికులు ఆలయానికి తరలి వచ్చారు. పవన్ కళ్యాణ్ కు తుర్కపల్లిలో అభిమానులు ఘన స్వాగతం పలికారు. పవన్ ను గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అక్కడ ఉంటాం ఇక్కడ ఉంటామంటూ ప్రకటించారు. తెలంగాణలో కూడా బీజేపీతో కలిసి జనసేన పనిచేస్తుందని చెప్పారు. కొండగట్టు వెళ్తూ అభిమానుల్ని చూసి తుర్కపల్లిలో ఆగారు పవన్ కళ్యాణ్. వారిని ఉద్దేశించి మాట్లాడిన జనసేనాని ఈ వ్యాఖ్యలు చేశారు. తుర్కపల్లిలో తనకు ఘన స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన పవన్ జై తెలంగాణ జై హింద్ అంటూ నినాదాలు చేశారు. ఈ ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరిన పవన్ కు మార్గ మధ్యలో ప్రజలు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. అభిమానులు పవన్ కు రావటంతో ముందుగా అనుకున్న సమయానికంటే ఆలస్యంగా అక్కడికి చేరుకున్నారు. కొండగట్టు ఆంజనేయ స్వామి అంటే పవన్ కళ్యాణ్ కు సెంటిమెంట్. ఆంజనేయ స్వామిని ఆరాధ్య దైవంగా పవన్ కళ్యాణ్ పూజిస్తారు. రాజకీయాల్లో ఏదైనా కీలకమైన పని మొదలు పెట్టారంటే కొండగట్టును ఖచ్చితంగా సందర్శిస్తారు. ఇప్పటికే 3 సార్లు కొండగట్టు అంజన్నను దర్శించుకున్నారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో ఇవాళ తొలిసారిగా కొండగట్టు అంజన్నను దర్శించుకున్నారు. గతేడాది కొండగట్టులోనే వారాహి వాహన పూజ చేశారు పవన్. అనంతరం ఏపీ ఎన్నికల ప్రచారాన్ని వారాహితో ప్రారంభించారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి మాలలో కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. పవన్ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
అంజన్న సన్నిధిలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మనం చూస్తున్నాం. ఇప్పటికే కొండగట్టు అంజన్నను 3 సార్లు దర్శించుకున్నారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి పవన్ కళ్యాణ్ కొండగట్టుకు చేరుకొని అంజన్నకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు. మనం చూసాం. ఏ పని మొదలు పెట్టాలన్నా పవన్ కళ్యాణ్ కు కొండగట్టు ఒక సెంటిమెంట్ గా మారింది. మనం చూసాం. వారాహి వాహనానికి తొలి పూజ కూడా కొండగట్టు అంజన్న సన్నిధిలోనే చేయించారు. ఆ తర్వాత ఎన్నికల ప్రచారానికి వెళ్లారు వారాహి వాహనంతో. మంచి మెజారిటీతో గెలిచారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం అయ్యారు. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారిగా కొండగట్టు అంజన్నను దర్శించుకున్నారు. గతేడాది మనం చూసాం. వారాహికి కొండగట్టు అంజన్న సన్నిధిలోనే పూజా కార్యక్రమాలు చేసిన తర్వాత ఏపీ ఎన్నికల ప్రచారం వారాహితో ప్రారంభించారు. ఎన్నికల్లో విజయం సాధించారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వారాహి అమ్మవారి మాలలో ఉన్నారు. ఈ నేపథ్యంలో కొండగట్టు అంజన్నను ఈరోజు దర్శించుకున్నారు. మనం చూస్తున్నాం. ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా కొండగట్టు దగ్గర పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈ ఉదయం హైదరాబాద్లోని పవన్ కళ్యాణ్ నివాసం నుంచి నేరుగా కొండగట్టు అంజన్న ఆలయానికి చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా భారీగా కొండగట్టు ఆలయానికి చేరుకున్నారు.